మనందరం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కళ్ళగంటున్నాం. బహుజన రాజ్యాధికారం రావాలి, బీసీలు అధికారాన్ని అనుభవించాలని చెప్పేసి ఎంతో మంది త్యాగదనులు తెలంగాణ స్వాతంత్ర విముక్తి కానీ భారతదేశ విముక్తిలో కూడా కానీ అంతర్రాష్ట్ర విముక్తిలో కానీ ఎంతో మంది బలైన వర్గాలు ప్రాణాలు తీసుకుంటూ కూడా కానీ త్యాగాల పద్ధతి ఈ రోజు మనందరం కూడా ఉన్నాం. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నట్టుగా నాకు జయంత్ గారు మాట్లాడిన మానసాలు వచ్చినాయి. ఎందుకంటే సంఖ్యాపరంగా ఎత్తున తెలియదు. మనకేమో కామారెడ్డి రిజర్వేషన్ మనం పాస్ చేయాలంటున్నాం. కామారెడ్డి రిజర్వేషన్ పాస్ చేయాలన్నప్పుడు 42 చట్టసభలో 42% రిజర్వేషన్ మనకు రావాల్సిన అవకాశం ఉంది అని చెప్పింది ఒక పార్టీ. కానీ సంఖ్యాపరంగా ఉన్నటువంటి మనం లెక్కలు తేలాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. సంఖ్యాపరంగా లెక్కలు తేలేంత వరకు కూడా మనం ఎప్పుడు కూడా మనం ఇంకా వెనుకబాటుతాం. వెనుకబాటుతామని మనం ముందు పోవాలంటే కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరి ఏదైతే బహుజన అధికారంతో ఏదైతే పార్టీ అన్ని కూడా మాట్లాడుతున్నాయి, బీసీ ముఖ్యమంత్రి వస్తున్నాయి, 40% రిజర్వేషన్ కావాలంటున్నాయి. మరి కేవలం కూడా సర్పంచ్లకేనా, ఎంపీటీసీలకేనా, జెడ్పీటీసీలకేనా, దేనికోసం ఈ బహుజన బీసీ అధికారం కావాలంటుంది? మరి చట్టసభలో ఖచ్చితంగా మరి ఎమ్మెల్యేల సంఖ్య ఇవ్వాల్సిన అవసరం లేదా? పార్లమెంట్ లో లేదా? చట్టం రానప్పుడు మరి పార్లమెంట్ లో మరి బీసీ పార్లమెంట్ సభ్యులు ఎన్నుకోవడానికి అవకాశం లేని పరిస్థితుంది. చట్టసభలో శాసన మండలిలో కూడా కానీ ఇక్కడ కానీ అవకాశం లేదు. మరి ఈ పార్టీలో మన అందరం కూడా మరి బహుజన రాజ్యాన్ని ఎత్తుకోవాలి. ఖచ్చితంగా ఊరో దూరం అంటున్నాం. ఈ పార్టీ నాయకుడుగా నువ్వు ఖచ్చితంగా నిర్ణయించు. నా పార్టీ నుంచి ఖచ్చితంగా 50 మందికి నేను బీసీ ఎమ్మెల్యేలను నిలబెట్టడానికి సిద్ధపడుతున్నా. అది ఖచ్చితంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏ పార్టీలైనా కానీ అలా నిర్ణయించకుండా కేవలం కూడా ఒక పార్టీ మేము 2 ఇస్తామని చెప్పారు, 1 ఇస్తామని చెప్పారు, ఏం చేయకుండా కూడా కాలాన్ని కాలాపతం చేసి కూడా మరి అంతర్భాగంలో మనల్ని కాలాపంలో వచ్చిన పరిస్థితి ఒకటి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయ సాధనలో మరి ఈ రోజు కుల వృత్తులు అంతే ఆ రోజున ఏదైతే జూరోట కానీ ఇవన్నీ అమెరికాలు కానీ సంస్థలకు ప్రాతిథ్యం వహించినట్టుగా మనం తయారు చేసుకున్న చేతి వృత్తుల వస్తువులు అమ్ముకోవడానికి సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నాం. ఆ రోజుల్లో కూడా మరి కొండ లక్ష్మణ్ బాపూజీ గారు సహకార సంఘ వ్యవస్థ ఏర్పాటు చేసి సహకార సంఘాలైనటువంటి వృత్తులన్నీ కూడా అమ్ముకోవడానికి సంఘటన కావడం కోసం మనం బలం కావడం కోసం ప్రయత్నం చేసేటప్పుడు కూడా ఇంకా మనం బలం కాని పరిస్థితి రూపడుతున్నది. ఖచ్చితంగా ఇప్పుడు అనువైన ప్రాంతంగా మరి ఎందుకంటే ముందర ముసిన 12 రూపాయలంట మరి ముందస్తుగా మరి మన ముందు స్థానిక సంస్థలతో పోతున్నాం. కానీ మనం వచ్చే మరి పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ అసెంబ్లీ ఎలక్షన్లు కానీ మరి అప్పటి వరకు కట్టుబడి ఉండి రాబోయే రాజ్యాధికారాన్ని గుంజుకునే విధంగా మనం పోరాటం కొనసాగించాల్సిన అవసరం లేదు ఇప్పుడు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా పద్మశాలి సమాజంలో మరి 26వ తారీఖు రోజు అన్ని కుల సంఘాలు ఇక్కడే ఉన్నాయి. అంతమంది కృష్ణ గారు కూడా మరి బీసీలకు అగ్ర నాయకుడుగా మరి ఎంతో ఆస్తులకు విశాలంగా ఎన్నో రిజర్వేషన్లకు కూడా ముందు పోరాడుతున్న నాయకుడు మన కలంలో ఒప్పుతారు. మరి అదేవిధంగా మరి తీర్మాన మోహన్ గారు కూడా మరి ఖచ్చితంగా మరి తను ఎన్నుకున్న పందాన్ని కొనసాగించే విధంగా తను రాజీపరమైన పోరాటం చేసిన నాయకుడు కూడా మరి తీర్మాన మోహన్ కూడా ఉన్నాడు. కాబట్టి మన మధుసూచారి గారు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి శాసనసభ స్పీకర్ గా చేసినటువంటి నాయకులు అనుకున్నాం. ఖచ్చితంగా అన్ని కులాలను అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నాం. కాబట్టి 26వ తారీఖు రోజు రాజమూల పద్మశాలి భవనంలో మేమందరం కూడా ఆహ్వానిస్తున్నాం. ఇదే రౌండ్ టేబుల్ సమావేశాన్ని మరి మా కులం వారిగా కూడా కుల వారి కూడా అందరూ పిలిచి మా కులం నుంచి కూడా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎలక్షన్స్ కూడా కానీ మరి మా సంఘాలు కూడా అందరం కూడా మా గ్రామాల మండలాల మరి బీసీ వివాదం పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి హైదరాబాద్ లో మాట్లాడుకుంటున్న నాయకులుగా మరి ఇక్కడ పరిమితం కావాలనుకుంటా మరి గ్రామాలకు పోవాల్సిన అవసరం కాబట్టి అలాంటి అవకాశాన్ని పొందుపరుచుకుంటూ మరి ఖచ్చితంగా మరి 26వ తారీఖు రోజు మరి రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని కోసంగా నాయకులకు ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతాం. ఖచ్చితంగా మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలను అందరికీ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నా. జై బీసీ, జై మార్కండ.